ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రయోజనాలు పొందుతున్న రైతులు 19వ విడత నగదు కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 24న దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ పథకం 19వ విడతను నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి కొంతమంది రైతులకు మాత్రం ఈ డబ్బులు అందవు. ఈ స్కీమ్ ప్రయోజనం అందుకోవడం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇంకా పూర్తి చేయని రైతులకు ఈ విడతలో ప్రయోజనం అందదు. అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయని రైతులు కూడా ఈ విడతలో సహాయం పొందలేరు. ఇక రైతుల ఖాతాలు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా ఆన్ చేసుకోవడం చాలా ముఖ్యం. డీబీటీ ఆఫ్ చేసి ఉన్న రైతులకు వాయిదాల డబ్బులు వారి ఖాతాల్లో చేరవు. అందువల్ల వారు తమ బ్యాంకు ఖాతాలో డీబీటీ అనే ఆప్షన్ ఆన్ చేసుకోవడం తప్పనిసరి అనేది గుర్తుంచుకోండి. ఈ పథకం 2019లో ప్రారంభించబడింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ. 6,000 ఆర్థిక సహాయం రైతులకు అందిస్తారు. ఈ మొత్తం 3 విడతలుగా రైతుల ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపబడుతుంది. ప్రతి విడత రూ. 2,000 రైతుల ఖాతాలకు జమ అవుతుంది. ప్రతి 4 నెలల వ్యవధిలో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. ఈ పథకంతో దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇక కేవైసీ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ని సందర్శించి వారి కేవైసీ స్థితిని చెక్ చేసుకోవచ్చు. అక్కడ హోమ్ పేజీలో మీరు ఫార్మర్ కార్డ్ విభాగంలో కేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు కేవైసీ పేజీలో మీ 12 అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత సెర్చ్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ కేవైసీ పూర్తి కాకపోతే అది అప్డేట్ అయినట్లుగా మీకు మెసేజ్ వస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటి వరకు 18వ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో 3.46 లక్షల కోట్ల నిధులు విడుదలయ్యాయి. 19వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ కేవైసీ అనేది మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో అప్లై చేసుకోండి. ఎందుకంటే మన ఫోన్లో అప్పుడప్పుడు మిస్టేక్స్ జరగవచ్చు. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.